ఏపీలో పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లు దాడులపై సిట్ అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో సిట్ బృందాన్ని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ తో పాటు పేర్ని నాని, అప్పిరెడ్డి, కైలే అనిల్ కలిశారు. చంద్రబాబు, పురంధేశ్వరి విజ్ఞప్తితోనే ఎన్నికల సంఘం అధికారుల్ని మార్చిందని సిట్ అధికారులకు వివరించారు. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని చెప్పారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్లాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులను వెళ్లి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని, ఎస్పీలని ఎన్నికల కమిషన్ మార్చింది. ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. దేని మీద మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయ్యా పల్నాడులో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది అని కాదు, పల్నాడులో ఉంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు చాలా మందిని మార్చారు. సరే, మంచిదే, మార్చడం దానివల్ల మేమేమి పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం. కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా, ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా, కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగాయి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం.